ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జనవరి నెల రెండో వారంలో మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మీరు గతంలో ఎప్పుడూ కూడా చూడని మార్పులైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ ఈ వృషభ రాశి వారి యొక్క పూర్తి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు. మీరైతే మాత్రం పూర్తిగా మీరు ఊహించిన రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి వీరి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కానీ శని కదలిక వేళ కొంచెం జాగ్రత్త. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శుక్రుడి ప్రభావంతో ఆంగ్ల నూతన సంవత్సరం వృషభ రాశి వారికి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. శుక్రుడి యొక్క ప్రేమ, అందము, భౌతిక ఆనందము, సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది శుక్రుని సంచారం వేళ ఈ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ కాలంలో శని మీనంలోకి, రాహు కుంభంలోకి, మకరంలోకి, కేతువు సింహంలోకి, కర్కాటకంలోకి, గురువు ఏడాది మధ్యలో కర్కాటక రాశిలోకి హంస రాజయోగాన్ని మీకు ఏర్పరుస్తాడు. మరొక వైపు సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు నిర్దిష్ట కాలం తమ యొక్క స్థానాలను మార్చుకునే ఉంటారు. ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన కొంత ప్రభావం అనేది పడుతుంది. అంతేకాదు ఈ కొత్త ఏడాది గజకేసరి యోగం, మహాలక్ష్మి, కేంద్ర త్రికోణం, నవ పంచమ రాజయోగాలు మీకు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ వృషభ రాశి వారికి కెరియర్, వ్యాపారం, కుటుంబ ఆరోగ్యం, ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయో ఇప్పుడు మనమైతే క్లియర్గా చూసేద్దాం. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఈ సమయంలో చాలా బలపడుతుంది. ఈ రాశి నుండి గురువు లాభస్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవునా మీకు ఆర్థిక పరంగా మెరుగ్గానే ఉంటుంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా ఇల్లు లేదా జంతువుల కొనుగోలు కోసం డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు. జూన్ 2 తర్వాత గురుడి శక్తివంతమైన ప్రభావంతో మీరు అనేక ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు అయితే వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి వార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కొత్త ఏడాది వ్యాపార రంగంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. గురుడి ప్రభావంతో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలంలో పెండింగ్లో ఉన్న మీ యొక్క సమస్యలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో గణనీయమైన మార్పులు సాధిస్తారు. మీరు కొత్త ఆర్డర్లు, కొత్త ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. జూన్ 2వ తేదీ అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు లాభస్థానంలో సంచారం చేయడం మూలంగా కేతు ప్రభావంతో వ్యాపారంలో కొన్ని సవాళ్లు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడే మీరు మంచిగా విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుందండి. ఈ రాశి వారి విద్యారంగం చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యాపరంగా అనేక మార్పులు అయితే జరుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వారికి కళ నెరవేరుతుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు లాభస్థానంలో సంచారం చేయడం పట్ల ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి ఈ కొత్త ఏడాది విద్యారంగంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వృషభ రాశి వారికి కొత్త ఏడాది 2026 ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. జనవరి 2వ తేదీ వరకు గురుడు ప్రభావంతో మీ యొక్క శక్తి, రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురుడి స్థానం మారడంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుని యొక్క ప్రభావంతో శారీరక సమస్యలు అయితే ఎదురవుతాయి. రాహు, కేతువుల ప్రభావంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, రాహు గ్రహాలు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి కనుక. వృషభ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి బుధుడు పంచమ స్థానం నుండే సమయంలో కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీ యొక్క జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మీ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. శనిదేవుడు నిజమైన ప్రేమికులకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అయితే మోసం చేసేవారికి మాత్రం చుక్కలు చూపించే అవకాశం ఉంటుంది. మరొక వైపు మీ యొక్క వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి వార్తలు కూడా వినిపిస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి ప్రభావంతో వివాహానికి సమయం అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే వృషభ రాశి వారి కొత్త ఏడాది ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటిని ఆద్యాన్ని సమర్పించాలి. చంద్రుడికి, వేణుమాధవుడు, శ్రీరాముడికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. ప్రతిరోజు శివమంత్రాలను జపించాలి. ఈ పరిహారాలను పాటించడం వలన మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి.
చూసారు కదండి! ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండీ! ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి జాతకులు చాలా మంచి మనస్తత్వాన్ని గలవారుగా ఉంటారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీ జీవితం అయితే ముఖ్యంగా మీరు ఊహించని జీవితాన్ని అయితే ఈ సమయంలో చూస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఈ రాశి వారి గుణగణాలు అయితే క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులకు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా మీకు జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్యపెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది. ఈ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు, ఎంతటి పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులనే చెప్పాలి. ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడండి విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.